ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరొకసారి వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొని వచ్చారు. కోర్స్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పైసా తీసుకుంటలేరు. సరే, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే కాదు, ఎవరు వచ్చినా రాకుండా తీసుకుంటారు. ఇప్పుడు 2022, 23 తర్వాత చంద్రబాబు గారు వెళ్ళలేదు. అప్పుడు తను తీసుకోకుండా ఉన్నారా? లేకుంటే సభకు రాని చాలామంది. ఇది అసలు దేశవ్యాప్తంగా ఇటువంటి రూల్ ఏం లేదు తీసుకోకూడదు అని. కానీ అయ్యన్న పాత్రుడి గారు ఏమంటారంటే, ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కదా, మరి అటువంటిప్పుడు వాళ్ళ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసుకుంటూ జీతాలు ఎట్లా తీసుకుంటారు? అందుకని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశాం. దేశవ్యాప్తంగా అసెంబ్లీకి రాని వాళ్ళు జీతాలు తీసుకోకుండా ఒక చట్టం చేయమని. సో మేము కేంద్రం సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు అయితే అంటూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు రావాలి. ఇంతకుముందు కూడా ఆయన రమ్మని మేము చెప్పాం, వచ్చి ఇక్కడ చర్చించాలి అని చెప్పి మరోసారి అయితే అయ్యన్న పాత్రుడు గారు కామెంట్ చేశారు. బాగానే ఉంది. ప్రజలకు జవాబుదారీతనం గురించి గౌరవ స్పీకర్ గారు చెప్పడం ఆహ్వానించదగిందే. బట్ ఇక్కడ ఈ చర్చ అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి జీతం లేకుండా చేయాలన్నంతవరకే పరిమితమా, లేకపోతే అసెంబ్లీలో సంస్కరణలను స్పీకర్ కోరుకుంటున్నారా అన్నది ఇంపార్టెంట్. వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు రానియకుండా వాళ్ళ జీతాలంశం చర్చలోకి పెట్టాలనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. సంస్కరణలు అంటే దాన్ని అందరూ స్వాగతించాల్సిందే. అండ్ అదే సమయంలో స్పీకర్ గారు కూడా కొందరి మీద కొన్ని చర్యలు తీసుకోవడమో లేకుంటే కొందరిని పిలిచి కొన్ని మాట్లాడడమో చేయాలి. ఇంతకుముందు మనం చూసాం కదా, కొన్ని వీడియోలు కానీ బయట పెట్టారు కొందరు. అసెంబ్లీకి వచ్చిన ఒక ఎమ్మెల్యే బయట ఉన్నటువంటి తన బంచిక్ గర్ల్ ఫ్రెండ్కు వీడియో కాల్ చేశారు అని ఆ వీడియో కాల్ ఫుటేజ్ కానీ బయట పెట్టాడు. మరి అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇటువంటి నైతికత లేని వాళ్ళ మీద ఏం చర్యలు? అసెంబ్లీకి వచ్చి చర్చించకుండా అనవసరంగా ఎలివేషన్స్, విపరీతమైన పొగడ్తలకు, భజనలకే పరిమితం అయిపోతూ ఉంటారు. అటువంటివి కూడా కంట్రోల్ కావాలి. సంబంధం లేకుండా ఏదో అసలు శాసనసభ గౌరవం తగ్గే విధంగానే ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. మరి ఇటువంటివన్నీ కంట్రోల్ కావాలి కదా. అసలు ఎన్ని రోజుల సభ ఉండాలి? సభలో కరెక్ట్గా బిల్లులకు మాత్రమే పరిమితమై ఏం మాట్లాడాలి? స్పీకర్ గారు స్పీకర్ పనే చేయాలి అండ్ మిగిలిన వాళ్ళు మిగిలిన ఆ పనే చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ అసలు అది ఒక రాజకీయ కార్యకలాపాలకు సభ వేదిక కాకూడదు. కేవలం సిద్ధాంతపరమైన అంశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, దాని చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరగాలి. మరి ఇవన్నీ స్పీకర్ గారు ఇనిషియేట్ చేసుకోవాలి. అండ్ సభకు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలిచడం ఒకటే కాకుండా అటు అధికార కూటమిలో ఉన్న వాళ్ళతో, ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో స్పీకర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పండి, సభను మనం పద్ధతిగా నడుపుదాం, హుందాగా నడుపుదాం, ఎవరో ఒకరిని వ్యక్తిగతంగా మరో రకంగా విమర్శించకూడదు, నోటికి ఏదో వస్తే మాట్లాడకూడదు. మరి ఇటువంటివన్నీ కనుక ఒక ప్రక్షాళన, ఒక సభల్లో నైతికత గురించి అయితే కేంద్రం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది వీళ్ళే మన రాష్ట్ర పరిధిలో నుంచే చేయొచ్చు. మన వాళ్ళు పగడ్బందీగా దాన్ని అమలు చేస్తూ నైతికత పక్క రాష్ట్ర వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ముందుకెళ్ళచ్చు. మరి స్పీకర్ గారు ఇటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టి సభలో మంచి సంస్కరణలకు శ్రీకారం చుడితే సంతోషమే కదా.